నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పల్లెలు పట్టణాల్లో విస్తృతంగా కామదహన కార్యక్రమాలు. సేవా కార్యక్రమాలు నిర్వహించిన బీఆర్ఎస్ శ్రేణులు. విస్తృత అభివృద్ధి, పేదలకు చేయూతనివ్వడంలో వృధా ప్రయాస. జిల్లా బీజేపీ నేతల తీరుపై ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి విమర్శలు. జిల్లా వ్యాప్తంగా హోలీ పండుగ సంబరాలకు సిద్ధమయ్యారు. నగరంతో పాటు పల్లెల్లో కామదహన కార్యక్రమాలు నిర్వహించారు. గాంధీ చౌక్లో ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో వేద మంత్రాల పఠనంతో కామదహనం నిర్వహించారు. ఇందూరు జిల్లాలో శుక్రవారం నాడు హోలీ పండుగ నిర్వహించనున్నారు. గురువారం నాడు పల్లెలతో పాటు పట్టణంలోనూ కామదహనాన్ని నిర్వహించారు. రంగులు చల్లుకునేందుకు మార్కెట్లో రకరకాల రంగులు చల్లేందుకు ఉపయోగించే పిచికారీలు విక్రయిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇందూరు నగరంలో ప్రతి ఏడాది ఆనవాయితీగా నిర్వహించే కామదహనాన్ని ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో గాంధీ చౌక్లో నిర్వహించారు. వేద మంత్రాల పఠనంతో కామదహనం నిర్వహించారు. కిల్లా డిష్పల్లి గ్రామంలో కామదహనం హోలీ వేడుకలను సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ జరుపుకున్నారు. రంగులు కలగలిసిన మాదిరిగా ప్రజలందరూ కలిసిమెలిసి ఉంటూ సంతోషంగా గడపాలని ఆ గ్రామ పెద్దలు ఆకాంక్షించారు. డిచ్పల్లి మండల పరిధిలోని కిల్లా డిచ్పల్లి గ్రామంలో ఉదయం 4 గంటలకు వీడీసీ ఆధ్వర్యంలో కామదహన కార్యక్రమం నిర్వహించారు. బుధవారం రాత్రి ఇంటింటా కట్టెలు, పిడకలు, మక్కబుట్టలు సేకరించి గురువారం తెల్లవారుజామున గ్రామంలోని గాంధీ విగ్రహం వద్ద, గ్రామాభివృద్ధికి కమిటీ చావిడి వద్ద కిల్లా రామాలయ అర్చకుడు సుమిత్ దేశ్ పాండే మంత్రోచ్చారణల మధ్య కామదహనం చేశారు. అనంతరం హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బూస సుదర్శన్ మాట్లాడుతూ కామదహనం హోలీ విశిష్టతను వివరించారు. కామక్రోధ మద మాత్సర్యాలన్నింటినీ ఈ అగ్నిలో కాల్చివేసి అందరూ శాంతియుతంగా కలిసిమెలిసి ఉండాలని కామదహనం చేస్తున్నట్లు చెప్పారు. శత్రువులైనా సరే, పగవారైనా సరే అందరూ కలిసిమెలిసి ఉండి ప్రతి ఒక్కరూ రంగులు పూసుకొని ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం హోలీ విశిష్టత అని ఆయన తెలిపారు. డిచ్పల్లి గ్రామంలో సార్గమ్మ దేవత కొలువు తీరి ఉన్నందున ఒకరోజు ముందుగా కామదహనం చేసి హోలీ జరుపుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు లొక్కిడి యాదగిరి, మామిడాల శ్రీనివాస్, రాజేందర్, దేవిదాస్, స్కూల్ సాయిలు, కొప్పుల సాయిలు, గ్రామ మాజీ సర్పంచ్ గడ్డం రాధాకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా మారింది గోన్గుప్పుల గ్రామ రైతుల పరిస్థితి. ఓవైపు సాగునీరందక పంట పొలాలు ఎండుముఖం పడుతుండగా మరోవైపు నకిలీ విత్తనాలు రైతులకు తీవ్ర నష్టం చేకూర్చాయి. సీడ్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు ఆందోళనకు దిగారు. భీమ్గల్ మండలంలోని గోన్గుప్పుల గ్రామంలో గల రైతులు ఆందోళన చేపట్టారు. రైతులకు నకిలీ సీడ్స్ ఇవ్వడంతో వేసిన పంట చేతికి రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. దీంతో బాధిత రైతులు సీడ్స్ విక్రయించిన షాప్ ముందు నిరసన వ్యక్తం చేశారు. గోన్గుప్పుల గ్రామంలో రైతులు ప్రైవేట్ వ్యాపారుల దగ్గర శ్రీరామ కావేరి వరి సీడ్స్ కొనుగోలు చేసి సుమారు 90 ఎకరాల్లో పంట వేశారు. పంట వేసి 5 నెలలు గడిచినా చేతికి రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు భూగర్భ జలాలు పాడైపోయి సాగునీరు అందక రైతులు ఆవేదనకు గురవుతుండగా మరోవైపు నకిలీ విత్తనాలు నిండా ముంచడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ నకిలీ విత్తనాలు విక్రయించిన సీడ్స్ కంపెనీ యజమానితో పాటు సీడ్స్ షాపు యజమానిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా వేరే రేటు వీళ్ళు 950 అని ఇచ్చారు మాకు ఉద్దర కాబట్టి మేము కూడా ఏమనలేము. రిసిప్ట్ ఇవ్వమంటే అడిగినాం. రిసిప్ట్ ఇవ్వమంటే అడిగితే వాళ్ళు ఏమన్నారు, నువ్వు డబ్బులు కట్టేటప్పుడు ఇస్తాం కదా అని చెప్పారు. రిసిప్ట్ ఇస్తామని అప్పుడు ఇచ్చిన పలికిన మొలకలకి రోజు కూడా చెప్పినాం. ఇవి గంగా కారణాలు లేవు అంటే అవే అన్నారు. ఇప్పుడు 4 నెలలు 5 నెలలు అవుతుంది. నా పేరు సుదర్శన్ గారు, మా భీమగల్ కార్యక్రమం నేను కౌలుకు 10 ఎకరాలు చేస్తా. నా సొంతం పొలం 5 నెలలు అవుతుంది. ఇది వరకు ఒకటి ఈనింది, ఒకటి రాలిపోతున్నాయి, ఒకటి మక్కున్నది. దాన్ని ఏం చేస్తాం? ఏదైనా రోగం వచ్చిందంటే పంపు సెట్ అవుతుందని ఇది ఇప్పుడు మధ్యన వైద్యం. ఇప్పుడు ఈ సమ్మర్లో వాటర్ ఉంటాయి, ఈ నెలల వాటర్ ఉన్నాయి. అదే ప్రాబ్లం వల్ల ఎన్ని మట్ల పోయి ఆయన సూపర్వైజర్ని అడిగినా రాడు. ఈ వడ్లు ఇచ్చినైనా ఈ కొట్టు అయినా అడిగితే కూడా ఇవాళ వస్తా రేపత్తా సెట్ అవుతుంది, అన్ని జాగాలు ఇట్లనే ఉన్నాయంటే ఆయన చెప్తాడు. మరి అటువంటిప్పుడు మరి మేము మా పరిష్కార మార్గం ఏంటిది? మరి మేము అధికారులను పిలిచి అధికారికంగా వాళ్ళకు మేడంకి వాళ్ళ కంప్లైంట్ ఇచ్చినాం. ఎన్ని మట్ల ఇది చేసినా కానీ వస్తలేడు. ఇప్పుడు మేము 20 రోజులు తిరగబట్టి ఒక్కనాడు సూపర్వైజర్ వచ్చిండు. ఇగో ఇది వస్తుంది. ఇప్పుడు ఇది ఇంత పచ్చగా ఉన్నది పంట, ఇది ఏం లేకుండా 2 నెలలు కావాలా. 2 నెలల దాకా బోర్ ఆగుతుందా? ఆగది. ఈ నెలలనే లాస్ట్ బోర్రు. మరి అటువంటిప్పుడు మోసం చేయదు కదా. ఫస్టే చెప్పాలా, ఇవి 4 నెలల అడ్లు ఉన్నాయి, 5 నెలలు ఉన్నాయి, ఇవి తీసుకోకూడదని చెప్పాలా. పసుపు రైతుల సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేశామని చెప్తున్నప్పటికీ అసలు బోర్డు కార్యాలయం ఎక్కడ ఉందో తనకే తెలియదని, రైతులకు ఎలా తెలుస్తుందని నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి ఎద్దేవా చేశారు. పసుపు బోర్డును ఆగమేఘాల మీద ఎందుకు ప్రారంభించారని నిలదీశారు. పసుపు బోర్డును ఆగమేఘాల మీద ఎందుకు ప్రారంభించారని నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి ప్రశ్నించారు. గురువారం నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పసుపు రైతుల సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేశామని చెప్తున్నప్పటికీ అసలు బోర్డు కార్యాలయం ఎక్కడ ఉందో తనకే తెలియదని, రైతులకు ఎలా తెలుస్తుందని ఎద్దేవా చేశారు. కనీసం ఇప్పటి వరకు పసుపు బోర్డు పాలకవర్గం విధి విధానాలు కూడా ఖరారు కాలేదని ముప్ప గంగారెడ్డి తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి జవహర్ నవోదయ కోసం జక్రన్పల్లిని ప్రతిపాదిస్తే ఎంపీ అరవింద్ జాతీయ రహదారికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలిగోట్ను ప్రతిపాదించారని గుర్తు చేశారు. అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ఎమ్మెల్యే భూపతి రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తగదన్నారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏమైనా తెలియలేని మాటలు మాట్లాడుతున్నావా? జిల్లాల ఏకైక ఎమ్మెల్యే నెలకు 20 రోజులు ప్రజలతో మమేకమై ఉండి ప్రజల మనోభావాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి ఆ భూపతిరెడ్డి గారి పైన అలా మాట్లాడడం మంచిది కాదని చెప్పేసి నేను పత్రికాముఖంగా నేను ఆయనకి సవాల్ చేస్తా ఉన్నాను. అదే కాకుండా నవోదయ పాఠశాల అన్నది నవోదయకు సంబంధించినటువంటి ఒక టీం ఉంది. ఒక 4 జిల్లాల నుంచి అడుగుతున్నాము, 4 జిల్లాలో పెట్టమంటున్నాము. వాళ్ళు ఎక్కడ డిసైడ్ చేస్తే అక్కడ పెడతారు. నువ్వు దాని గురించి మాట్లాడతలేవు. మొన్న ఏమన్నారు, దాని గురించి మాట్లాడతలేరు. సుదర్శన్ రెడ్డి గారికి ఇది అంటే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కొట్లాట పెట్టే విధంగా మాట్లాడాడు. ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు? ఆయనకు అసలు తెలివే లేదు. ఆయన ఎమ్మెల్యేనే కాదు, ఇటుకే బట్ట ఎమ్మెల్యే. ఆయన స్పీకర్ గుర్తులేదు, ప్రజలు గుర్తులేదు. ప్రజల్లో నెలకు 20 రోజులు ప్రజల్లో ఉండే వ్యక్తి భూపతి రెడ్డి. అటువంటి వ్యక్తిని నువ్వు ఇటుకే బట్ట ఎమ్మెల్యే అంటావు. దానికి ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం. ఆయన మా ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడిందో, అరవింద్ గారు గత 6 సంవత్సరాలు గడుస్తున్నది.
ఏం డెవలప్మెంట్ తెచ్చిండు, మన జిల్లాకి ఏం తెచ్చిండని మాట్లాడడం జరిగింది. ఏం తెచ్చిండు? ఇప్పటి వరకు 3 ఫ్లైఓవర్లు ఏదైతే ఉన్నాయో ఇప్పటి వరకు 6 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. ఇవి మామిడిపల్లి కాడ అయితే మొన్నటి వరకు పెండింగ్ ఉండి ఎన్నో అవస్థలు పడుతున్నారు రైతులు. ఇలా రైతులు మార్కెట్కు రావాలంటే పోవాలంటే ఎంతో ఇబ్బందులు కలుగుతుంది. అటువంటిది చేయలేక మీరు పనులు చేసే ఏదైతే మా కాంగ్రెస్ పార్టీ చురుగ్గా పనిచేస్తున్నారు భూపతి రెడ్డి కాబట్టి ఆయన మీద నిందలేయడం సరిగా చేసుకుంటున్నాం. తెలంగాణ సంస్కృతి, యాస, భాషను, బతుకమ్మ విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకే దక్కిందని ఎడపల్లి మాజీ ఎంపీపీ కొడంగల శ్రీనివాస్ అన్నారు. అభివృద్ధి చేయడంతో పాటు ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించడంలో ఆమెకు ఎవరు సాటి లేరని కొనియాడారు. ఎడపల్లి మండల కేంద్రంలోని మంగళ్ పహాడ్ చౌరస్తా వద్ద గురువారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎంపీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కవిత మొక్కవోని ధైర్యంతో పోరాడారని అన్నారు. గ్రామ గ్రామాన ఆమె విస్తృత సేవలు అందించారని, పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. తమ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఆమె నిత్యం పేద ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్సీ కవిత భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీరామ్, మాజీ వైస్ ఎంపీపీ ఇమ్రాన్ ఖాన్, మాజీ ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు అబ్దుల్ వాహెబ్ బారీ, షేక్ జావిద్ బాబా, మెకానిక్ రాజు రెడ్డి, జూగర్ మోహన్, యువకులు తదితరులు పాల్గొన్నారు. భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జన్మదినాన్ని పురస్కరించుకొని జాగృతి బోధన్ నియోజకవర్గం అధ్యక్షుడు గట్టు హరికృష్ణ ఆధ్వర్యంలో జాడి గ్రామంలో గల వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఆమె మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశ్రమంలోని వృద్ధులు ఆశీర్వదించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పామ్ల వెంకట్, నార్ల రాజేష్, బొడ్డు రవి, దండు తేజ, సందీప్ పాల్గొన్నారు. ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ముందస్తుగా హోలీ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో సార్గమ్మ దేవత మూర్తులు కొలువై ఉన్నందున ఒకరోజు ముందుగానే హోలీ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ మేరకు జానకంపేట గ్రామంతో పాటు పలు గ్రామాల్లో గురువారం హోలీ పండుగ సంబరాలు జరుపుకున్నారు. గ్రామాల్లోని కూడళ్ల వద్ద బుధవారం రాత్రి కట్టెలను, పిడకలను పేర్చి కామదహనం కార్యక్రమం నిర్వహించారు. గురువారం చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకొని సాంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ పాఠశాలల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు సందర్భంగా నిజామాబాద్ నగరంలోని స్నేహ సొసైటీలో పండ్లు, స్నాక్స్ పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ఎమ్మెల్సీ కవిత కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి నాయకులు అవంతిరావు మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచు బతుకమ్మను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసిన ఘనత కవితదని చెప్పారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎన్నో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేషెంట్ సహాయకులకు నిరంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా భావించే నాయకురాలు కవితని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ దాదానగారి విఠలరావు, లక్ష్మీనారాయణ, భరద్వాజ్, రహన్, హమద్, పంచరెడ్డి మురళి, డాక్టర్ పులి జైపాల్ తదితర జాగృతి నాయకులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నగర శివారులోని సారంగపూర్ ప్రభుత్వ పాఠశాలలో 300 మంది విద్యార్థులకు తెలంగాణ జాగృతి యువజన విభాగం నాయకులు రెహాన్ ఆధ్వర్యంలో నోట్బుక్స్, స్కూల్ బ్యాగ్లను పంపిణీ చేశారు. నేషనల్ ఉర్దూ హై స్కూల్ చెందిన 100 మంది విద్యార్థులకు సైతం నోట్బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జాగృతి యువజన నాయకులు రెహాన్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా కవిత జన్మదినం పురస్కరించుకొని
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. విద్యార్థులు బాగా చదువుకొని మాలవత్ పూర్ణను ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. మోస్రా, రుద్రూర్ మండలాల్లో హోలికా మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పలు గ్రామాల్లో చిన్నారులు, యువకులు డీజే పాటలపై నృత్యాలు చేస్తూ రంగులు చల్లుకొని ఆనందోత్సాహాల మధ్య పండుగ జరుపుకున్నారు. మోస్రా మండల కేంద్రంలో హోలీ పండుగ సందర్భంగా బుధవారం రాత్రి గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మల్ల యోధులు క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించగా గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు. అనంతరం గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఆ తర్వాత గ్రామ పెద్దలు సాంప్రదాయ పద్ధతిలో కామదహనం చేశారు. గల్లీలోని ప్రధాన కూడళ్లలో కామున్ని పేర్చి ఆయా కాలనీ వాసులు కామదహనం చేశారు. గురువారం ఉదయం నుంచి ఆనందోత్సాహాల మధ్య హోలీ పండుగ సంబరాలు జరుపుకున్నారు. ఒకరినొకరు రంగులు చల్లుకుంటూ సంతోషంగా గడిపారు. మోస్రాతో పాటు గోవూర్, తిమ్మాపూర్ గ్రామాల్లో గురువారం హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలు, యువకులు రంగులు చల్లుకుంటూ డీజే పాటలపై నృత్యాలు చేస్తూ సరదాగా గడిపారు. ఆనవాయితీగా వస్తున్న ఆచారంలో భాగంగా గ్రామంలో ఒక రోజు ముందు హోలీ పండుగ జరుపుకుంటామని గ్రామ పెద్దలు తెలిపారు. కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షుడు బిల్ల పోతారెడ్డి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. రుద్రూర్ మండలంలోని అంబం ఆర్ గ్రామంలో గురువారం గ్రామస్తులు, యువకులు, చిన్నారులు హోలీ పండుగ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. యువకులు, చిన్నారులు, పెద్దలంతా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సవాల మధ్య నృత్యాలు చేస్తూ హోలీ సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో చిన్నారులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎక్కువగా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి బారిన పడుతూ ప్రాణాలు కోల్పోతున్నారని ప్రముఖ మూత్రపిండాల వైద్య నిపుణులు డాక్టర్ అజయ్ కుమార్ విశ్వంత్ పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా మూత్రపిండానికి సంబంధించిన చిన్నపాటి సమస్యలు తలెత్తినా నిర్లక్ష్యం వహించకుండా సంబంధిత వైద్యులను సంప్రదించాలని సూచించారు. నిజామాబాద్ నగరంలోని మెడకవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ప్రపంచ మూత్రపిండాల దినోత్సవాన్ని పురస్కరించుకొని మూత్రపిండ వ్యాధి బారిన పడ్డవారికి, రోగులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ మూత్రపిండాల వైద్య నిపుణులు డాక్టర్ అజయ్ కుమార్ విశ్వంత్ పాటిల్ మాట్లాడుతూ నిత్యం రోజురోజుకు తీసుకునే ఆహారపు అలవాట్లు, మధుమేహం, రక్తపోటు, అధికంగా పెయిన్ కిల్లర్ మందులు వాడడం, సరైన ఆహారం, అలాగే నీటి శాతం తక్కువ తీసుకోవడం, డిహైడ్రేషన్, ఇతర అనారోగ్య సమస్యలకు అధికంగా ఇష్టారీతిన వైద్యుల సలహాలు లేకుండా మందులు వాడడం వల్ల మూత్రపిండాల వ్యాధి బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మూత్రపిండాల వ్యాధి బారిన పడి డయాలసిస్ అనేది నిరంతరంగా చేయించుకోవడం జరుగుతుందన్నారు. కొన్ని సందర్భాల్లో ఎక్కువ మంది మూత్రపిండాల వల్ల నిర్లక్ష్యం వహించడం ద్వారా ప్రాణాలు సైతం కోల్పోతున్నారని పేర్కొన్నారు. దీర్ఘకాలిక వ్యాధి మూత్రపిండ నిశ్శబ్ద ముప్పుగా పేరుగాంచిందన్నారు. మూత్రపిండాల జాగ్రత్తల పట్ల నిర్లక్ష్యం వహించరాదని, ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ అవగాహన సదస్సులో మూత్రపిండాల వ్యాధి బారిన పడిన వారిలో డయాలసిస్తో బాధపడుతున్న వారికి మనోధైర్యం కల్పించారు. అనంతరం ప్రపంచ మూత్రపిండాల వ్యాధి దినోత్సవం పురస్కరించుకొని మెడికవర్ హాస్పిటల్స్ వైద్య నిపుణులు, సిబ్బంది మరియు వ్యాధిగ్రస్తులతో కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కూరపాటి యజ్ఞ, మెడికవర్ హాస్పిటల్స్ డైటీషియన్ శ్రీలేఖ, యూరాలజిస్ట్ డాక్టర్ సతీష్, మెడికవర్ హాస్పిటల్స్ సెంటర్ హెడ్ స్వామి, మార్కెటింగ్ మేనేజర్ వినయ్ కుమార్, మెడికవర్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్లోని మెడికవర్ హాస్పిటల్లో కిడ్నీ అవేర్నెస్ డే కోసం ఈరోజు చేయడం జరిగింది. ఇది ఎందుకోసం అంటే మెయిన్ మన ఈ కిడ్నీ డిసీజ్, క్రానిక్ కిడ్నీ డిసీజ్కు డెవలప్ కాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఏమేమి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడానికి ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం. ఎవ్రీ ఇయర్ మార్చ్ 2nd థర్స్డే ఈ మన వరల్డ్ కిడ్నీ డే సెలబ్రేట్ చేసుకుంటాము. ఎందుకు అంటే ఈ కిడ్నీ డిసీజ్ను ఎండ్ స్టేజ్, రీనల్ స్టేజ్గా ప్రోగ్రెస్ కాకుండా ప్రివెంట్ చేయడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవచ్చు అనేది ఉంటుంది. యూజువల్గా ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఎందుకు వస్తుంది అంటే మన షుగర్ వల్ల, బీపీ వల్ల, కిడ్నీ స్టోన్స్ నెగ్లెక్ట్ చేయడం వల్ల, ఈ మన కొన్ని ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఉంటాయి. అవన్నిటి వల్ల కిడ్నీ డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అయ్యి రీనల్ ఫెయిల్యూర్లోకి వెళ్ళే ఛాన్స్ ఉందండి. ఇవన్నిటిని మనం ముందుగా ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని కిడ్నీ హెల్త్ డిసీజ్ ప్రోగ్రెస్ కాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవచ్చండి. సో ఆ ప్రోగ్రామ్ అవేర్నెస్ కోసం ఈరోజు మన హాస్పిటల్లో చేయడం జరిగిందండి. ఎర్లీ స్క్రీనింగు, డిటెక్షన్ ఇవన్నీ మన హాస్పిటల్లో రెగ్యులర్గా చేయడం జరుగుతుంది. ముందే ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవడం వల్ల ప్రోగ్రామ్ కిడ్నీ అనేది ప్రోగ్రెస్ కాకుండా, ఎండ్ స్టేజ్ కాకుండా చూసుకోవచ్చు అనండి. చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్, షుగర్ అనేది కంపల్సరీ, షుగర్ బీపీ కంట్రోల్లో పెట్టుకోవడము, మన కిడ్నీ స్టోన్స్ ఏమైనా వచ్చినా కానీ ఎర్లీగా ట్రీట్ చేసుకుంటే కిడ్నీ డ్యామేజ్ కాకుండా హ్యాపీగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేసుకోవడానికి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇక్కడ మన మెడికవర్ హాస్పిటల్లో నిజామాబాద్లో చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఏమైనా కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ మన హాస్పిటల్లో 24 hours సర్వీస్ ఉంటుంది, తప్పకుండా రాగలరు. థ్యాంక్ యూ. హోలీ పండుగను ఆనందోత్సవాల మధ్య ఇతరులకు ఇబ్బంది లేకుండా జరుపుకోవాలని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కోరారు. యువత మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అనుమతులు లేకుండా రంగులు చల్లరాదన్నారు. ఇతరులకు ఇబ్బందిగా లేకుండా హోలీ పండుగను జరుపుకోవాలని జిల్లా పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ప్రజలను గురువారం నిజామాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హోలీ పండుగ సందర్భంగా యువత మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అనుమతులు లేకుండా రంగులు చల్లరాదన్నారు. హోలీ సంబరాల పండుగ అని అందరూ కలిసి చేసుకుంటూనే అది పండుగ అని అన్నారు. ఒకరినొకరు గౌరవించుకుంటూ స్నేహపూర్వక వాతావరణంలో పండుగ జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. హోలీ అంటేనే మనకి రంగుల పండుగ అండి. సో రంగులతో బాగా కోలాహలంగా చేసుకుంటారు. పోలీస్ సైడ్ నుంచి ఫ్యూ రిక్వెస్ట్ అండ్ ఫ్యూ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ ఇక్కడ ఇవ్వాలనుకుంటున్నాం. ఒకటి, వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ మార్ సైడ్ ఈస్ కుదిరినంత వరకు మనం న్యాచురల్ కలర్స్తో హోలీని జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అది మన యొక్క ఆరోగ్యానికి అది మంచిది. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ రిక్వెస్ట్ విచ్ ఐ వాంటెడ్ టు డూ. అండ్ ఈ సెలబ్రేషన్స్ కూడా హోలీ రిగార్డింగ్ రంగుల కలర్స్ రిగార్డింగ్ సెలబ్రేషన్స్ కూడా మార్నింగ్ ఫస్ట్ హాఫ్లో అయ్యేటట్టు చూసుకుంటే కూడా దట్ వుడ్ బి మచ్ బెనిఫిషియల్ ఫర్ ఆల్. రెండో ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీ వాంటెడ్ టు టెల్ ఇస్, ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. సిటీ పోలీస్ యాక్ట్లో మాకు అధికారాలు ఉంటాయి. దానిలో సెక్షన్ 22 కింద ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఎవరికైతే ఇష్టం లేని వాళ్ళకి రంగులు పొలవడం కానివ్వండి, వాళ్ళ మీద నీళ్లు పోయడం కానివ్వండి, లేదంటే కొన్ని ఈ ఇష్టం లేని ఏరియాస్లో తిరగడం కానివ్వండి, కొంతమంది కొన్ని లొకాలిటీస్లో వాళ్ళకి ఇష్టం లేదు రంగులు వేయడం, అక్కడికి వెళ్ళి కావాలని చేయడం కానీ ఇవన్నీ చేస్తే దాని మీద వాళ్ళ స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. దానికి సెక్షన్ 22 ఆఫ్ సిటీ పోలీస్ యాక్ట్లో మాకు అధికారం ఉంది. దానికి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అట్లానే ఈ హోలీ సందర్భంగా ఈ ర్యాష్ డ్రైవింగ్లు కానివ్వండి రోడ్ల పైన, ఆర్ ఎనీ అదర్ స్టంట్స్ ఆర్ ఎనీ అదర్ యాక్టివిటీస్ చేస్తే ఎనీవే ఇట్ ఈస్ బ్యాన్ అండ్ విల్ బి మోర్ స్ట్రిక్ట్ ఆన్ దెమ్. రేపు స్పెషలైజ్డ్ డ్రంక్ అండ్ డ్రైవ్ టీమ్స్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా జరుగుతుంది. సో దట్ ఎనీ పర్సన్ హూ ఇస్ ట్రయింగ్ టు
డ్రైవ్ వెహికల్ అంటే వాహనాన్ని మందు తాగేసి అంటే దాని యొక్క ప్రభావంలో ఎవరైనా వెహికల్ తోలినా కూడా వాళ్ళని ఇమీడియట్ మీద వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళని యాక్షన్ చేయడం తీసుకోవడం కూడా జరుగుతుంది. దానికోసం కొన్ని స్పెషల్ టీమ్స్, డీడీ టీమ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అట్లానే సీసీటీవీ కెమెరాస్ కూడా ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్నాను. సో దట్ అన్ని సీసీ కెమెరాలు అన్ని పర్ఫెక్ట్గా ఫంక్షనింగ్ ఉండేటట్టు చూసుకుంటాము. అది కాకుండా ఒకటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసాం రిగార్డింగ్ ది షాపింగ్ క్లోజర్ ఆఫ్ షాప్స్ ఆఫ్ లిక్కర్ షాప్స్. దట్ నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. మా యొక్క రిక్వెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏంటంటే హోలీ మనకి రంగుల పండగ అంటేనే సంబరాలతో చేసుకుంటాం. అందరూ కలిసి చేసుకుంటేనే అది సంబరం. అలాగే బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలామంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని సిపిపి సాయి చైతన్య ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి బెట్టింగ్ యాప్స్ జరుగుతున్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. రంజాన్ పండగ 2వ శుక్రవారం హోలీ పండగ ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరించాలని కోరారు. హోలీ పండగ పురస్కరించుకొని సేవించే బంగులో గంజాయి లాంటి మత్తు పదార్థాలు కలిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలామంది యువత వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్కి బానిసలయ్యి వాళ్ళ ఆస్తులన్నీ పోగొట్టుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్కి బానిసలయ్యి వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ బెట్టింగ్ యాప్స్ గురించి మీకు ఉన్నా మాది కూడా నేను సోషల్ మీడియా టీంతో ఇప్పుడు వాళ్ళకి దిశానిర్దేశనం చేయడం జరుగుతుంది. మేము కూడా యాక్టివ్గా సైబర్ ప్యాట్రోలింగ్ చేస్తాం. ఎటువంటి బెట్టింగ్ యాప్స్ ఉన్నా వాడిని పట్టుకోవడం. సెకండ్ లెవెల్లో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా బెట్టింగ్ యాప్స్కి ఆడుతున్నట్టు తెలిసినా ప్లీజ్ మాకు ఇంటిమేషన్ ఇవ్వండి. వీల్ గో అండ్ ఫైండ్ దిస్. ఎవరైతే రన్ చేస్తున్నాడో వాళ్ళని పట్టుకుని వాళ్ళని ఆర్ ఎయిమ్ ఈస్ నాట్ కీ ఈ మన ఆడే వాళ్ళని ఎట్లా వాళ్ళకి వాళ్ళ మీద ఎటువంటి శిక్ష కానీ వాళ్ళ మీద ఎటువంటి క్రైమ్ చేయలేదు, కానీ దాంట్లో వ్యసనానికి లోన్ అయిపోతున్నారు. దాని నుంచి బయటికి తీసుకురావాలి. దానికోసం మేము వీఆర్ పుట్టింగ్ ఇన్ మోర్ ఎఫర్ట్. అండ్ మీ ద్వారా మా యొక్క రిక్వెస్ట్, ఎటువంటి బెట్టింగ్ యాప్స్ మీకు తెలిసి మార్కెట్లో చలామణి అవుతున్నట్టు తెలిసినా ప్లీజ్ మా నోటీస్ తీసుకురండి. విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. చాలామంది నేను చూశాను, చదువుకున్న వాళ్ళు కూడా లేదంటే పిల్లలు ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ వచ్చిన డబ్బులన్నీ దాంట్లో పెట్టేసి డబ్బులు పోగొట్టేసుకోవడం, ఇంట్లో చెప్పలేక వాళ్ళు ఇల్లు వదిలేసి పారిపోవడం, అటువంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. అవి చూసి నాకు కూడా ఒళ్ళు కొంచెం జల్లరించింది, ఎట్లా అయిపోతున్నారు అని. సో మీ ద్వారా దిస్ మెసేజ్ ఐ వాంట్ టు సెండ్ ఇట్ టు ఆల్ ది పబ్లిక్. విల్ బీ వెరీ హార్డ్ అగేన్స్ట్ బెట్టింగ్ యాప్స్. అండ్ ప్లీజ్ మీకు ఇన్ఫర్మేషన్ వస్తే మాకు ఇవ్వండి. మా ఎయిమ్ ఎవరైతే మెయిన్ ఆర్గనైజర్ ఉన్నారో వాడి దగ్గరికి వెళ్ళడం, వాడిని పట్టుకోవడం, ఈ మనీని కూడా సాధ్యమైనంత వరకు ఎంత తొందరగా చెప్తే దీంట్లో ఏమవుతుందంటే బెట్టింగ్ యాప్స్ సైబర్ క్రైమ్లో ఎంత తొందరగా మనం రియాక్ట్ అయితే అంత తొందరగా మనం మనీ వెనకాల తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దట్ థింగ్కి అది జరగాలి అంటే దే షుడ్ నో దట్ ఇట్లా అవుతుందంటే ఇమీడియట్గా రిపోర్ట్ చేయాలని. సో ప్లీజ్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. విల్ టేక్ యాక్షన్ అగైన్స్ ఆల్ దీస్ బెట్టింగ్ యాప్స్. అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని జిల్లా జడ్జి సునీత కుంచాల పిలుపునిచ్చారు. సమాజంలో సగభాగమైన మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతూ అద్భుతాలు సాధించాలని ఆకాంక్షించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి సునీత కుంచాల విచ్చేయగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పద్మావతి, అదనపు కలెక్టర్ అంకిత్, అదనపు డీసీపీ బస్వారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ సమాజంలో సగభాగమైన మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతూ అద్భుతాలు సాధించాలని ఆకాంక్షించారు. మహిళలు ఏ విషయంలోనూ తక్కువ కాదని, అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా పోటీ పడాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ప్రతి మహిళ విద్య, క్రీడలు, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో అభివృద్ధిని సాధించాలని అభిలాషించారు. మహిళలు తమ హక్కులను, బాధ్యతలను గుర్తెరిగి వాటిని కాపాడుకునేందుకు కృషి చేయాలన్నారు. అప్పుడే సమాజంలో సముచిత గౌరవం, గుర్తింపు లభిస్తుందన్నారు. మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు, వివిధ సంస్థల వారు అందిస్తున్న తోడ్పాటును
పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని అభివృద్ధి దిశగా అడుగులు ముందుకు వేయాలని సూచించారు. మోసాలకు అన్యాయాలకు గురైన సందర్భాల్లో న్యాయం కోసం పోరాడాలని అన్నారు. జిల్లా స్థాయిలో వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన మహిళలకు శాలువాలు కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారిని రసూల్బీ, మహిళా కమిషన్ మెంబర్ సూదం లక్ష్మి, డిఎంహెచ్ఓ రాజశ్రీ, జిల్లా బీసీ సంక్షేమ అధికారి స్రవంతి, డాక్టర్ ప్రతిమారాజ్, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఏ రంగంలో ఉన్నా బాధ్యతలను మర్చిపోవద్దన్నారు. అందుబాటులో ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల యూనియన్ ఆధ్వర్యంలో గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అద్భుతాలు సాధించగలరని అన్నారు. ఏ రంగంలో ఉన్న బాధ్యతలు మర్చిపోవద్దని, అందుబాటులో ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని గుర్తు చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి తెచ్చిందని, క్యాంటీన్ల నిర్వహణ, యూనిఫామ్లు కుట్టే బాధ్యతలను అప్పగించిందని అన్నారు. ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా మహిళా ఉద్యోగులు ఇంటి పనులు, ఉద్యోగ విధులను సమన్వయం చేసుకుంటూ ఆరోగ్యాల పట్ల శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులను వివిధ రంగాల్లో ప్రముఖంగా సేవలు అందిస్తున్న మహిళలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారిని రసూల్బీ, జిల్లా పౌర సంబంధాల అధికారిని నార్ల పద్మశ్రీ, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని కృష్ణవేణి, టీఎన్జీఓ జిల్లా సంఘం అధ్యక్ష కార్యదర్శులు సుమన్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఏదైనా బిజినెస్ పరంగా అవ్వచ్చు, ఏ సెక్టార్లోనైనా కూడా ఫస్ట్ మనము చెయ్యగలము అనే ఒక డెడికేషను, ఆ కాన్ఫిడెన్స్ ఉంటేనే మనము చేయగలుగుతాము. సో మనకి ఈవెన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము కూడా ఐఏఎస్ క్రాక్ చేయగలమా అంటే చేస్తాము అనే పట్టుదలతో చదివితేనే మేము ఈ స్థాయికి వచ్చాము. సో స్టార్ట్ చేసినప్పుడు మాకు రాదు, మేము చేయలేము అనుకుంటే అది ఎప్పటికీ కాదు. సో మనకి గవర్నమెంట్ ఎన్నో అంటే చాలా ఫెసిలిటీస్ ఇస్తుంది. ఈవెన్ లోన్స్ పరంగా కానీ వివిధ మార్గాల ద్వారా చాలా మనకి మహిళలను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సో మహిళలందరూ కూడా అవకాశాన్ని ఖచ్చితంగా అందుకోవాలి, వాటిని వాడుకోవాలి. సో అప్పుడు ముందుకొస్తేనే మీరు ఖచ్చితంగా అంటే నిజమైన మనకి మహిళా దినోత్సవం అనేది ఎవ్రీడే అనేది ఉంటుంది. సో అందరు కూడా అంటే ఏదో ఈ ఒక్క మహిళా దినోత్సవం రోజే మా గురించి మాట్లాడతారు, మాకు ఈ ఫెలిసిటేషన్ చేస్తారు అనే కాకుండా సో ఏదైతే మనకి గవర్నమెంట్ స్కీమ్స్ అవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తున్నదో సో అవన్నీ కూడా మీకు అదే విధంగా 365 డేస్ కూడా మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, అదేవిధంగా డిఆర్డిఓ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఎప్పుడు మేము పనిచేస్తూ ఉంటాము. సో కాబట్టి మీరందరూ కూడా మీరు అనుకున్న అచీవ్మెంట్స్ సాధించాలి. ముఖ్యంగా మీరు ఆర్థికంగా అదేవిధంగా మానసికంగా కూడా దృఢంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత జన్మదిన సంబరాలను గులాబీ శ్రేణులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. కేకులు కట్ చేసి తమ అభిమాన నేతకు శుభాకాంక్షలు తెలిపారు. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మంజుల, జాగృతి రూరల్ కన్వీనర్ సాయి చరణ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు సందర్భంగా రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి యువకులు పెద్ద మొత్తంలో వచ్చి రక్తదానం చేయడం జరిగిందని అన్నారు. కవితక్క ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తోట రాజన్న, మైలారం గంగారెడ్డి, రాజారెడ్డి, ఫిలిప్ కానుక, శ్రీనివాస్, దువ్వూరి సంతోష్ రెడ్డి, బోయిడి ప్రకాష్ అన్సారీ పాల్గొన్నారు.
దర్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ నల్ల సారిక హనుమంతరెడ్డి మాట్లాడుతూ అంతరించిపోతున్న తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను, బతుకమ్మ బోనాల పండుగ వైభవాన్ని జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు. బ్రతుకు భారంగా మారిన బీడీ కార్మికులకు పింఛన్లు అమలు చేయించారని, ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న అభాగ్యులను ఆదుకొని చనిపోయిన వారి మృతదేహాలను బాధిత కుటుంబాలకు అప్పగించేందుకు కృషి చేశారని అన్నారు. ఆమె నిండు నూరేళ్ల పాటు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ ఉప సర్పంచ్ భారతీరాణి, అవుసుల రాముడు, శ్రీనివాస్ నాయక్, కొట్టాల రంగారెడ్డి, అబ్దుల్ మజీద్, చెప్పియాల భూమేష్, బుజ్జన్న, రమేష్ నాయక్, శంకర్, గంగాధర్, నర్సయ్య, రాజేష్ నాయక్, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30% కేటాయించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. కొటారి కమిషన్ సిఫార్సులను ప్రభుత్వం అమలు చేయాలని కోరింది. భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మార్చి 12 నుంచి 27 వరకు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగానికి 30% నిధులను కేటాయించాలని స్థానిక నిజామాబాద్ నగరంలోని మదర్ తెరిసా విగ్రహం వద్ద నిరసన తెలపడం జరిగింది. సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్ మాట్లాడుతూ కొటారి కమిషన్ సిఫార్సుల మేరకు రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులను ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేశారు. మరియు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్మెంట్స్లను విడుదల చేయాలని అన్నారు. అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీకి 500 కోట్ల నిధులను కేటాయించి ఇంజనీరింగ్ కళాశాలలను మరియు హార్టికల్చర్ కళాశాలలను ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లను గ్రీన్ ఛానల్ వ్యవస్థకు మార్చాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలను పెంచాలని అన్నారు. అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ హాస్టళ్లకు పక్కా భవనాలను నిర్మించాలని కోరారు. గర్ల్స్ హాస్టల్లో చదువుతున్న విద్యార్థినులకు సేఫ్టీ ప్యాడ్స్, నాప్కిన్స్ అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షురాలు దీపిక, జిల్లా ఉపాధ్యక్షులు దినేష్, నగర అధ్యక్షులు ఆజాద్, యూనివర్సిటీ నాయకులు పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. కోట్ల ఫీజు బకాయిలను ఈ బడ్జెట్ సమావేశంలో మీరు ఇవ్వాలని చెప్పి, లేకపోతే భవిష్యత్తులో అనేక ఆందోళన కార్యక్రమాల కోసం కూడా పిలుపునిస్తామని చెప్పి, ఏదైతే ఈ విద్యారంగం అభివృద్ధి కోసం తెలంగాణ యూనివర్సిటీకి 500 కోట్ల నిధులను కేటాయించాలి. దాంతో పాటుగా సంక్షేమ గర్ల్స్ హాస్టళ్లకు సంబంధించి ఏదైతున్నాయో అక్కడ పరిసర పరిశుభ్రతను కూడా కేటాయించాలని చెప్పి, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి, లేకపోతే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రతిపక్షాలు కక్షగట్టి ఎమ్మెల్సీ కవితను జైలుకు పంపిన వెనుకడుగు వేయకుండా రాణి రుద్రమాదేవిలా శౌర్యాన్ని చాటిందని బీఆర్ఎస్ పార్టీ నవిపేట మండల అధ్యక్షుడు నర్సింగ్రావు కొనియాడారు. ఆమె ప్రజలకు చేసిన సేవలు, అభివృద్ధి జిల్లా ప్రజల్లో గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని ఆయన పేర్కొన్నారు. నవిపేట మండల కేంద్రంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సింగ్రావు మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటు చేసి మహిళలను, ప్రజలను జాగృతం చేశారని అన్నారు. ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని తెలిపారు. తెలంగాణ రాణి రుద్రమాదేవిగా ప్రజలకు నేనున్నానంటూ గ్రామాన ఆమె విస్తృత సేవలు అందించారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు ఎటువంటి న్యాయం జరగడం లేదని, ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలు సరిగ్గా అమలు కావడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ అబ్బన్న, వైస్ చైర్మన్ ప్రవీణ్ కుమార్, తెడ్డు పోషెట్టి, లోకం నర్సయ్య, అల్లం రమేష్, గైని మోహన్, జనార్దన్, షకీల్, అఫ్సర్, జావిద్, హర్షద్, బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ నస్రుల్లాబాద్ మండలంలో బీఆర్ఎస్ నాయకుడు షేక్ జుబేర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఆమెకు బర్త్డే విషెస్ తెలిపారు. అనంతరం మైలారం నస్రుల్లాబాద్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్లేట్లు, పండ్లు పంపిణీ చేశారు. అలాగే రుద్రూర్ మండల పరిధిలో గాండ్ల మధు, చందూర్ మండలంలో మాధవరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా షేక్ జుబేర్ సాయిలు మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తుందన్నారు.
బతుకమ్మ పండుగ విశిష్టతను ప్రపంచానికి చాటిన గొప్ప నేతగా అభివర్ణించారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ వద్ద గురువారం ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. తమ అభిమాన నేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల ఇన్ఛార్జ్ గాండ్ల మధు, సాయి కిరణ్, హరీష్, కన్నె ప్రవీణ్, షేక్ షాదుల్, సాయా గౌడ్, వెంకటి, జువ్వల శ్రావణ్, క్లిక్ రవి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని నూడా చైర్మన్ కేశవేణు ట్రాఫిక్ పోలీసులకు సూచించారు. వారితో కలిసి ఆయన నగరంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ఆయన వెంట ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, ట్రాఫిక్ సిఐ పబ్బ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హోలీ పండగ నేపథ్యంలో గురువారం సాయంత్రం నుండి వైన్ షాపులు మూతబడ్డాయి. గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు మూసి ఉంచాలని సిపి సాయి చైతన్య ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా సాయంత్రం 6 గంటల నుంచి వైన్ షాపులు మూతపడడం అనడం విషయం తెలుసుకున్న మద్యం ప్రియులు వైన్ షాపు వద్ద బారులు తీరారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని కోర్టులో మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరానికి చెందిన జర్నలిస్ట్ బైస సంగీతను కోర్టు సిబ్బంది ఆమెను సన్మానించారు. కార్యక్రమంలో మహాలక్ష్మి, సుమలత, మృణాలిని, తులసి, గంగామణి, చిన్న గంగామణి, రాధా, కవిత, సుజాత తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పల్లెలు, పట్టణాల్లో విస్తృతంగా కామదహన కార్యక్రమాలు, సంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా పూజల నిర్వహణ, ఆనందోత్సాహాల మధ్య రంగుల్లో తేలియాడిన జనం. ఉత్సాహంగా సేవా కార్యక్రమాలు నిర్వహించిన బీఆర్ఎస్ శ్రేణులు. విస్తృత అభివృద్ధి, పేదలకు చేయూతనివ్వడంలో మేటిగా అభివర్ణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.